So patterns like a probes and sensors are a series of operations that also collect data on a host, process it, and update the CMDB. Patterns differ from probes and sensor in that they are written in a Nebula Discovery Language (NDL) rather than JavaScript, and they are called into action in the latter stages of a horizontal discovery process. So default patterns are provided, but you can also customize or create patterns using the pattern designer. సో అంటే మీనింగ్ ఏంటి తెలుసా ఇక్కడ? సో ప్యాటర్న్స్ అంటే ఏంటి? లైక్ ఏ ప్రోబ్స్ అండ్ సెన్సార్. ఈ ప్యాటర్న్స్ కూడా ఏంటి? ప్రోబ్స్ అండ్ సెన్సార్స్ లానే ఉంటాయట. బట్ ఇక్కడ ఏంటి? ఏ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఆల్సో కలెక్ట్ డేటా ఆన్ ఏ పోస్ట్. సో ఇక్కడ మనకి ఏదైతే మనకు ఆపరేషన్స్ అన్ని కూడా జరుగుతాయో అవన్నీ కూడా మనకి ఏం చేస్తాయో డేటాని కలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాయి? ఆన్ ఏ పోస్ట్. సో ప్రాసెస్ దాన్ని ప్రాసెస్ చేసుకుంటాయి అండ్ అప్డేట్ ద సిఎండిబి. అంతే కదా, మనకు కావాల్సినటువంటి సెన్సార్స్ అండ్ ప్రోబ్స్ అనేవి ఏం చేస్తాయి? మనకు కావాల్సినటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డేటా తెచ్చుకోవడమే కాకుండా సో డేటా తెచ్చుకొని ఏం చేస్తాయి? అక్కడ ఈ యొక్క అప్డేట్ చేసుకుంటాయి, సిఎండిబి టేబుల్ లోపల అప్డేట్ చేస్తాయి. ప్యాటర్న్స్ డిఫర్ ఫ్రమ్ ప్రోబ్స్ అండ్ సెన్సార్ ఇన్ దట్ దే ఆర్ రిటర్న్ ఇన్ నెబులా డిస్కవరీ. బట్ ప్యాటర్న్స్ అనేటువంటి దేనిలో ఎలా రాయబడతాయి అంటే అదేమన్నా నేను జావా స్క్రిప్ట్ లో కావచ్చు, జావాలో కావచ్చు రాయబడతాయని చెప్పాను. బట్ ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అనేటువంటి ఎలా ఉంటాయంటే సో ఏ విధంగా రాయబడతాయి అంటే నిబులా డిస్కవరీ లాంగ్వేజ్ అనేటువంటి ఎన్డిఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ లో రాయబడతాయట. అండ్ దే ఆర్ కాల్డ్ ఇన్ టు ద యాక్షన్ ఇన్ ద లాటర్ స్టేజెస్ ఆఫ్ హారిజంటల్ డిస్కవరీ ప్రాసెస్. సో మనం హారిజంటల్ డిస్కవరీ ప్రాసెస్ లో దాన్ని వాడుతుంటాం. అండ్ డిఫాల్ట్ ప్యాటర్న్స్ ఆర్ ప్రొవైడెడ్, బట్ యూ కెన్ ఆల్సో కస్టమైజ్ క్రియేట్ ప్యాటర్న్స్ యూజింగ్ ద ప్యాటర్న్ డిజైనర్. సో మనం ప్యాటర్న్ డిజైనర్ ద్వారా కూడా మనం ఓన్ గా మనం ప్యాటర్న్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అట. విల్ సీ దట్. సో గో ఫర్ ది ప్యాటర్న్స్. సో ప్యాటర్న్ డిస్కవరీ, ఓకే, సారీ ప్యాటర్న్ డిజైనర్స్. సో ఇక్కడ చూడండి డిస్కవరీ ప్యాటర్న్స్ అని ఉందా? సో డిస్కవరీ ప్యాటర్న్స్ లోపల మనకు జస్ట్ ఓపెన్ చేయండి కదా. డిస్కవరీ ప్యాటర్న్స్ లో కస్టమ్ ప్యాటర్న్స్ ఓపెన్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ నెబులా ఎన్డిఎల్ నెబులా డిస్కవరీ లాంగ్వేజ్ అనేటువంటి దానిలో రాయబడి ఉన్నాయట. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ రాశాయి. సో మనం ప్యాటర్న్స్ వాడుకోవచ్చు. ఇది కూడా సేమ్ యాస్పెక్ట్స్. బట్ ఇక్కడ ఏంటి? జావా స్క్రిప్ట్ కాకుండా ఎన్డిఎల్ అనేది మనతో వాడుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓపెన్ దిస్ వన్. సో ఇది ఓపెన్ చేసినది ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి మనకు డిస్కవర్ చేయబడ్డాయి, రాయబడి ఉన్నాయి. సో మనకు కావాల్సిన డిస్కవరీ ప్యాటర్న్స్ అనేవి మొత్తంగా రాయబడి ఉన్నాయి. మనకు కావాలంటే మనం కొత్తగా రాసుకోవచ్చు. యూ కెన్ సీ దట్. ఓకే, సో గ్రాబ్ ఎన్డిఎల్ ఫైల్ ఫ్రమ్ మిడ్ సర్వర్, సింక్రొనైజ్ విత్ మిడ్ సర్వర్. సో మిడ్ సర్వర్స్ తోని సో సింక్రొనైజ్ కావచ్చు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్యాటర్న్ టెక్స్ట్ అనేటువంటిది రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క దాని యొక్క మీనింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. జస్ట్ లైక్ ఈ ప్యాటర్న్స్ అనేటువంటి ఏంటి, ఈ కోడింగ్ అనేటువంటిది రాయబడింది. చూడండి ఈ మొత్తాన్ని కూడా ఏంటి ఎన్డిఎల్ లాంగ్వేజ్ అంటాం. జస్ట్ లైక్ ఏంటంటే నెబులా డిస్కవరీ లాంగ్వేజ్ అంటాం. ఈ లాంగ్వేజ్ లో రాయబడిందట. ఓకే, సో మిడ్ సర్వర్ ఫైల్ ఫ్రమ్ ది మిడ్ సర్వర్ అంటే ఈ యొక్క దీని ద్వారా మనకి ఏంటి ఎక్కడ కావాలంటే అక్కడ డిస్కవరీ ప్యాటర్న్స్ అనేటువంటి మనం చేసుకోవచ్చు. బేసిక్ అథెంటికేషన్ కావచ్చు. అండ్ గ్రాబ్ ఎన్డిఎల్ ఫైల్ ఫ్రమ్ ది మిడ్ సర్వర్ అని క్లిక్ చేసాం అనుకోండి. చూడండి ఇక్కడ మిడ్ సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు జస్ట్ గివ్ ఏ మిడ్ సర్వర్ అండ్ జస్ట్ డేటాను తెచ్చుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ సో క్యూలో ఉంది డైరెక్ట్ గా మనకు. సో సిస్టమ్ కమాండ్ అనేటువంటిది గ్రాబ్ అండ్ డిఎల్ నెబులా డిస్కవరీ లాంగ్వేజ్ లోపల మనకు డేటా అనేటువంటి తెచ్చుకుంటుంది. సి హియర్. సో ఇది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది. డేటా అనేటువంటి సీక్వెన్స్ క్యూ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు డేటా వస్తుందో ఆటోమేటిక్ గా మనకు క్యూస్ లో ఉన్నటువంటి డేటా ఉంటుందో ఇక్కడ ఆటోమేటిక్ గా పేలోడ్ లో కనబడుతుంది. సో పేలోడ్ ద్వారా మనకి ఏంటి డేటా అనేటువంటి వచ్చేసి సో క్లియర్ గా అక్కడ సెట్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ వాడుతున్నామో ఆ ప్యాటర్న్ రన్ చేసాం మిడ్ సర్వర్ ద్వారా. ఓకేనా? సో ఇలా గో టు సిఎండిబి ఐటమ్. ఈ యొక్క సిఎండిబి ఐటమ్ లోపల స్టోర్ అయిపోతుంది. సిహియర్. సో ఇక్కడ క్యూలో ఉంది. సో మనకి ఇంతవరకు మనకు డేటా రాలేదు కాబట్టి ఇట్ కెన్ బి షోయింగ్ యాజ్ ఎ క్యూ. సో క్యూలో ఉన్నట్టు మాత్రమే కనబడుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి క్యూలో ఉన్నటువంటి కాకుండా మీకు ఇంతకుముందు రన్ అయినటువంటి కనుక చూసినట్లయితే షో వన్స్. ఐ థింక్ ఇక్కడికి వచ్చింది కదా.
So I'll type it, patterns, discovery pattern. Okay. See. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్న డిస్కవరీ ప్యాటర్న్స్ అనేటువంటిది యాక్టివ్ డిస్కవరీ సర్వీసెస్ ఉన్నాయి కదా. చూడండి ఇవన్నీ ప్యాటర్న్స్ అన్ని రాయబడ్డాయి. ప్యాటర్న్ డిజైన్ చూడండి ఇక్కడ మనకి కావాలంటే ఈ ప్యాటర్న్ డిజైన్ అనేటువంటి మొత్తంగా కూడా మన నెక్స్ట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. సి హియర్, ఇవన్నీ డిస్కవరీ ప్యాటర్న్స్, ఇవన్నీ అప్లికేషన్స్. చూడండి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా ఏంటి అప్లికేషన్స్. ఇప్పుడు ప్యాటర్న్ డిజైన్ అనేది ఏంటి, ఇది అప్లికేషన్ లాగా ఉంది. యూ కెన్ సీ ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో కొంచెం టైం తీసుకుంది లోడింగ్ ప్యాటర్న్ డిజైనర్. ఓకే, ఐ థింక్ ఇట్ టేక్ లిటిల్ బిట్ టైం, విల్ సీ. సో మీకు చూపిస్తాను అది. ఫస్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో దీని ప్యాటర్న్స్ అంటారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ప్రోబ్స్ సెన్సార్స్ గురించి మనకు స్క్రీన్ షాట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హారిజాంటల్ డిస్కవరీ యొక్క ఫేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫేజెస్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేజెస్ అనేవి రన్ అవుతాయంటే ది ఫేజెస్ ఆఫ్ హారిజాంటల్ డిస్కవరీ ఆర్. సో ఏమేమి ఫాలో అవుతాయంటే ఫస్ట్ స్కానింగ్. సో ఫస్ట్ మనకు వచ్చేటువంటి ఏంటి, ఏదైతే ఆ డిస్కవరీ ఫేజెస్ ఏదైతే ఉందో హారిజాంటల్ డిస్కవరీ అన్నాను కదా, హారిజాంటల్ డిస్కవరీ అండ్ సో టాప్ డౌన్ డిస్కవరీ అన్న. టాప్ డౌన్ డిస్కవరీ అంటే అర్థం ఏంటి, జస్ట్ లైక్ ఏంటంటే వచ్చినటువంటి డేటా అనేది రిలేషన్షిప్ ఫామ్ చేస్తుంది అంటే. బట్ ఇక్కడ మేజర్ వచ్చేసి హారిజాంటల్ డిస్కవరీ మేజర్ ఇంపార్టెంట్. సో స్కానింగ్ వచ్చేసరికి ఏంటంటే డిస్కవరీ సెన్స్ ఎ ప్రోబ్ కాల్డ్ యాజ్ ఏ Shazam to the network to see if commonly used ports are open and if these ports can respond to queries. For example, if a Shazam finds a device that responds on port 135, Discovery knows that it is a Windows server. Simple. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, సో స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనకు షాజామ్ అనేటువంటి ఒక ప్రోబ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోబ్ ను ఎక్కడికి పంపిస్తుంది, ఆ నెట్వర్క్ లోకి పంపిస్తుంది. ఆ నెట్వర్క్ అనేటువంటిది యూజ్ ద పోర్ట్స్ ఆర్ ఓపెన్, ఒకవేళ పోర్ట్స్ అనేటువంటి ఓపెన్ ఉన్నాయి అండ్ ఇఫ్ దీస్ పోర్ట్స్ కెన్ బి రెస్పాండ్ టు క్వెరీస్, ఆ క్వెరీస్ కి రెస్పాండ్ అవుతున్నాయి పోర్ట్స్ అనేటువంటి ఉన్నట్టయితే దెన్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇట్ కెన్ రైట్ ఐడెంటిఫై. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. For example, if a Shazam finds a device that responds on port 135, ఒకవేళ పోర్ట్ 135 కి అది రెస్పాండ్ అవుతుంది అనుకున్నట్లయితే సో డిస్కవర్ ఏం చేసుకుంటున్నది అంటే ఇట్ నోస్ దాట్ ఇట్ ఈస్ ఏ విండోస్ సర్వర్. అది విండోస్ సర్వర్ గా క్లాసిఫై అవుతుందట. అది దాని యొక్క కాన్సెప్ట్. ఓకే, సో ఒకసారి సో డిస్కవర్ అనేటువంటిది ప్రోబ్ అనేది ఎలా పంపిస్తుందో చూపిస్తాను. షాజం అనేటువంటి ప్రోబ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. probes సి డిస్కవరీ డెఫినేషన్ లోపల మనకు ప్రోబ్స్ అని ఉన్నాయి, 4 ప్రోబ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాజమ్ అని ఉంది. I think I can type. Yeah, see. So Shazam అనేటువంటి ప్రోబ్ ఉంది. You can see that. So Shazam అనేటువంటి ప్రోబ్ అనేటువంటి ఏం చేస్తుందట, సో ఇది determines what devices are active by doing a targeted port scanning. సో ఈ యొక్క మేజర్ యొక్క Shazam ప్రోబ్ యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్టివ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ డివైజెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని నేను ఇక్కడ టెస్ట్ ప్రోబ్ అని అనుకోండి. టెస్ట్ ప్రోబ్ అనగానే ప్రోబ్ అనేటువంటి టెస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ మిక్సర్ ద్వారా రన్ ప్రోబ్ అగైనెస్ట్ అని చెప్పింది. మిడ్ సర్వర్ స్కిప్ సెన్సార్స్ అవసరం లేదు, సెన్సార్స్ అవసరం లేదు. ఓకే అన్నాను అనుకోండి. యూ కెన్ సీ ఆ మిడ్ సర్వర్ కు ప్రోబ్ అనేటువంటి సెండ్ చేసుకుంటుంది. అండ్ యూ కెన్ ఐడెంటిఫై ఇఫ్ ఎనీథింగ్ ఒకవేళ ఆ సర్వర్ కనుక పర్ఫెక్ట్ గా సర్వర్ ద్వారా మనకు డేటా అనేటువంటి ఫెచ్ అవుతుంది అనుకున్నట్టయితే యూ కెన్ ఈజీ టు ఫైండ్ అవుట్. సో ప్రోబ్ అనేటువంటి మిడ్ సర్వర్ కు పంపించబడుతుంది. సో ఒకవేళ కనుక మనకు డేటా అనేటువంటి ఫెచ్ అవుతుంది, ఒకవేళ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది అంటే దెన్ ఆటోమేటిక్ గా ఏంటి, ఇట్ కెన్ రైట్ టు షో దట్ ఇట్ ఈస్ ఏ జస్ట్ లైక్ ఎ విండోస్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా డీబగ్. సో జనరిక్ అని కావచ్చు, ఇవన్నీ జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇట్ టేక్ లిటిల్ బిట్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ దట్ రియాక్ట్. సో జావా స్క్రిప్ట్ అనేటువంటి ఏదైతే సెన్సార్ ఉందో ఈ సెన్సార్ అనేది దేని రియాక్ట్ అవుతుంది.
ఇంక్లూడెడ్ బై మల్టీ ప్రోబ్ ఏమైనా ఉన్నాయా, మల్టీ సెన్సార్ ఏమైనా ఉన్నాయా, ఏం అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనకు ప్రోబ్ యొక్క పారామీటర్స్. ఓకేనా. సో ఆల్రెడీ మనం ఇక్కడైతే మనం తీసుకున్నటువంటి యూజ్డ్ బై డిస్కవరీ యూజ్ చేసుకుంటారు ఈ యొక్క షాజామ్ అనేటువంటి ప్రోబ్ ను. ఓకేనా. సో ఎప్పుడైతే మనం క్విక్ డిస్కవరీ అని అంటామో, ఆ డిస్కవరీ అన్నప్పుడు ఈ యొక్క వర్క్ జరుగుతుంది. చూపిస్తాను మీకు. డిస్కవరీ. ఓకే. సో ఈ డిస్కవరీ అనేటువంటిది మనకు చాలా వరకు డిస్కవరీ షెడ్యూల్స్ కానీ ఎక్కడైతే రాసుకుంటామో అక్కడ మాత్రమే మనం ఈ యొక్క ప్యాటర్న్స్ కానీ లేకపోతే ప్రోబ్స్ కానీ సెన్సార్స్ కానీ చూస్తాం. సో మనకు ఫర్దర్ గా వచ్చేటువంటి నెక్స్ట్ క్లాసెస్ లో ఏంటంటే ఎలా మనం ఈ యొక్క ప్రోబ్ ను ఇన్స్టాల్ చేసుకోవాలా, సో ప్రోబ్ అనే డిస్కవరీ అనేటువంటి అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కానీ కూడా మనం చూద్దాం. సో క్విక్ డిస్కవరీ అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ మనకు క్లియర్ గా ఉంటుంది. టార్గెట్ ఐపీ ఏంటో అడుగుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి నెట్ సర్వర్ ఏంటి అని అడుగుతుంది. ఓకేనా. క్లౌడ్ డిస్కవరీ అన్నాం అనుకోండి, చూపిస్తాను. క్లౌడ్ డిస్కవరీలో మనకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ థింక్ సో ప్యాటర్న్ డిజైనర్ పైన యా. సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ప్యాటర్న్ అని. సో ఈ ప్యాటర్న్ యొక్క డిస్కవరీ లోపల ప్యాటర్న్ ఆర్కెస్ట్రేషన్ కావచ్చు. సో బేసిక్ గా ఉన్నటువంటి ప్యాటర్న్ యొక్క అప్లికేషన్స్ అనేటువంటి ఈ విధంగా ఉంటాయి కదా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ కాలేదు. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టాటస్ కనుక క్లిక్ చేస్తే స్టాటస్ ఏముంది చూడండి ఇక్కడ. డిస్కవరీ స్టాటస్ ఎలా ఉంది. ఓకే. సో సబ్నెట్ డిస్కవరీ యొక్క స్టాటస్ ఇది. రైట్. సో డిస్కవరీ కంప్లీటెడ్. ఇవన్నీ కూడా డిస్కవరీ అయిపోయాయి. చూడండి, డిస్కవరీ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్. దెన్ డివైజెస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసిందా లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిస్కవరీ యొక్క షెడ్యూల్స్ అంటారు. అంటే ఏ డిస్కవరీ ఎప్పుడు జరిగింది, ఏ యొక్క ప్రోబ్స్ ద్వారా సెన్సార్ ద్వారా డిస్కవరీ అనేటువంటి ప్రోబ్స్ అండ్ సెన్సార్ ద్వారా మనకు డేటాను పంపించేసి తెచ్చుకుంటుంది. సో దట్స్ ద రీజన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి క్లాసిఫికేషన్. సో మరి ఇప్పుడు స్కానింగ్ అన్నాను, ఓకే. మరి క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఇఫ్ డిస్కవరీ ఫైండ్స్ ద డివైసెస్ ఆర్ కంప్యూటర్స్, ఇట్ సెండ్స్ అడిషనల్ ప్రోబ్స్ టు ఫైండ్ ది type of device or the operating system on the device. For example, Discovery sends the WMI probe to a Windows machine to detect the Windows 2012 operating system. Then Discovery uses the records called as a classifiers. So, which specify the trigger probe or probes that run during the next two phases. If you are using patterns, the classifier so specify a trigger probe that in turn launches a pattern. అంటే అర్థం ఏంటి తెలుసా. ఇప్పుడు ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ డిస్కవరీ అనేటువంటిది వచ్చేసిన తర్వాత డివైస్ ని ఫైండ్ అవుట్ చేసింది లేదా కంప్యూటర్ ని ఫైండ్ అవుట్ చేసింది అనుకున్న తర్వాత సో మనకు డేటా అనేటువంటి వచ్చేసిన తర్వాత ఏంటి, ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఆ డివైస్ అనేటువంటిది వచ్చేసింది అనుకుందాం. సో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. సో WMI ప్రోబ్ అనేటువంటి ఏం చేస్తుంది, విండోస్ మెషిన్ ని ఫైండ్ అవుట్ చేసింది. అదేంటి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 2012 అనుకుందాం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేసింది. అప్పుడు మనకు ఈ డిస్కవరీ ఏం చేస్తుందట అంటే డిస్కవరీ అనేటువంటి క్లాసిఫైయర్స్ అనేటువంటి విధానాన్ని వాడుతుంది. ఓకే. క్లాసిఫైయర్స్ వాడేసి ఏంటి అటు స్పెసిఫై చేస్తున్నట ప్రోబ్స్ ఏం చేస్తాయి అంటే సో ఇది క్లాసిఫై చేస్తాయి, ఇది ఏ రకమైనటువంటి క్లాసిఫికేషన్ అనేటువంటిది క్లాసిఫై చేస్తాయి. సో దానికోసం ఏంటంటే క్లాసిఫికేషన్ లోపల ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. సో డిస్కవరీ tries to gather more information about the device and then tries to determine if a CI for the device exists in the CMDB. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ అంటే ఏం తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కవరీ ఏం చేస్తున్నారు అంటే ఇట్ కెన్ రైట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డివైస్. ఆ డివైస్ సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడ చెక్ చేస్తున్నారు అంటే సిఎండిబి టేబుల్ లో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ తో ఏదైనా సిఐ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇఫ్ డిస్కవరీ దెన్ యూజెస్ అడిషనల్ ప్రోబ్స్, సెన్సార్స్ అండ్ ఐడెంటిఫైర్స్ టు అప్డేట్ existing CIs in the CMDB or create new ones.
సో ఒకవేళ కనుక ఎగ్జిస్టింగ్ ఉంది అనుకుంటే అప్డేట్ చేస్తుంది. లేదు ఆ యొక్క డేటా ఎక్కడ లేదు అనుకుంటే ఏమవుతుందట, ఇట్ కెన్ రైట్ క్రియేట్ ఏ న్యూ వన్. సో కొత్తగా ఒక రికార్డ్ సో క్రియేట్ చేస్తుంది. ఐడెంటిఫైర్స్ ఆల్సో నోన్ యాజ్ ఐడెంటిఫికేషన్ రూల్స్. సో ఈ యొక్క ఐడెంటిఫైయర్స్ అనేటువంటి ఏంటంటే అంటే అదొక రూల్ లాగానే. సో స్పెసిఫైడ్ ది అట్రిబ్యూట్స్ దట్ ది ప్రోబ్స్ లుక్ ఎట్ వెన్ రికన్సిలింగ్ డేటా విత్ ద సిఐస్ ఇన్ ద సిఎండిబి. అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే మనకు సిఎండిబి టేబుల్లో మనకు ఆ యొక్క రికన్సిలేషన్స్ అని జరుగుతాయి. రికన్సిలేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఏది డేటా ఉంది ఏది లేదు అనేటువంటి ఐడెంటిఫికేషన్ కోసం చేసుకుంటుంది అక్కడ. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ప్యాటర్న్స్, డిస్కవరీ యూజెస్ ది అప్రోప్రియేట్ ఐడెంటిఫికేషన్ రూల్ ఫర్ ద సిఐ టైప్ సో స్పెసిఫైడ్ ఇన్ ద ప్యాటర్న్. మనం ఎక్కడైతే మనం ఒక రూల్ అనేటువంటి ఐడెంటిఫికేషన్ రూల్ రాసుకుంటాము అంటే అర్థం ఏంటి అంటే సిఐ టైప్ ఐడెంటిఫై చేస్తున్నది. సో అది ఎటువంటి సిఐ అనేటువంటిది అంటే దాన్ని ప్యాటర్న్ లోపల మనం డిజైన్ చేసి పెట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరేషన్. సో ది ఐడెంటిఫైర్ launches additional probes configured in the classifier. These probes are especially designed as the exploration probes to gather additional information about the device, like the applications running it and additional attributes such as the memory, network cards, and drivers. Discovery then creates a relationship between the applications and devices and between applications. So if you are using the patterns, the operations in the pattern perform the exploration of the CI. సో ఈ ఎక్స్ప్లోరేషన్ యొక్క మేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఐడెంటిఫైయర్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో దాని ద్వారా మనకి ఏంటి క్లాసిఫై చేయబడతాం కదా. అంటే అప్పుడు మనకి ఏమవుతుందట అంటే ఒక ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అంటే ప్రోబ్ ద్వారా ఎక్స్ప్లోరేషన్ జరిగి ఏమవుతుంది అంటే అది అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది, అంటే మెమొరీ ఎంత ఉంది, అదేవిధంగా నెట్వర్క్ ఏమన్నా థాట్స్ ఉన్నాయా, డ్రైవర్స్ ఏమున్నాయా, ఇవన్నీ మొత్తంగా మనం దాని యొక్క జస్ట్ లైక్ ఇన్వెస్టిగేషన్ లాగా. సో ఆ డివైస్ సంబంధించిన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేసి దాన్ని ఏం చేస్తుంది అంటే సిఐలో అప్డేట్ చేస్తుంది. సో దీనికోసం మనకి ఏంటి ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి టెక్నిక్ వాడతాము. ఓకే. సో ఈ యొక్క డిస్కవరీ కమ్యూనికేషన్ త్రూ మిడ్ సర్వర్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో మరి మిడ్ సర్వర్స్ ద్వారా మన కమ్యూనికేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం నెక్స్ట్ టాపిక్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.